ఈరోజు ఫ్రెష్గా బ్రెడ్ తయారు చేశాను. సో చూడండి, ఇలాంటి బ్రెడ్స్ మన ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. మన దగ్గర ఓటీజీ ఉంటే కనుక, లేకపోతే అవన్ ఉన్నా మనం చేసుకోవచ్చు. అయితే ఈ బ్రెడ్ని మనకు కావాల్సిన విధంగా మేమేమో మిల్క్ పౌడరు అలాగే కోడిగుడ్లు వేసి చేసుకున్నాను. సో సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం మార్కెట్లో కొనుక్కొచ్చే బ్రెడ్స్ దాంట్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ అన్నీ వేసి తయారు చేస్తారు. అందుకే ఇంటికి తెచ్చుకున్న చాలా రోజులు పాడవదు. కానీ మన బ్రెడ్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి బ్రెడ్ని మనం శాండ్విచ్ లాగా చేసుకోవడం కోసం బ్రెడ్ స్లైస్ తీసుకొని దీన్ని ఈ విధంగా చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే మన భారతదేశంలోనేమో ఫ్లాట్ బ్రెడ్స్, రొట్టెలు, నాన్లు ఇవి చాలా ఇష్టంగా తింటాం. అయితే వేరే దేశాల్లో వాళ్ళు గోధుమ పిండితోటి ఈ విధంగా చక్కగా బ్రెడ్స్ తయారు చేసుకొని వాళ్ళు తింటారు. తేడా ఏంటి అంటే, మనం చేసే బ్రెడ్లు మనం తందూరులో చేసుకుంటాం, లేకపోతే ఇంట్లో అయితే తవ్వ మీద చేసుకుంటాం. ఇవైతే అవన్లు ఉంటే అవన్లో పెట్టి చేసుకుంటాం. బ్రెడ్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. కానీ దీని లోపల మనం వేసే స్టఫింగ్ మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మన భారతీయులు వేరే దేశాల్లో ఉన్నప్పుడు రకరకాల బ్రెడ్లు ఇష్టంగా కొంటారు. కానీ దాని లోపల వేసుకునే స్టఫింగ్ ఉంటాయి చూసారా, అది మనకు నచ్చినట్టుగా చేసుకుంటాం. ఈరోజు నేను పన్నీరు, కార్న్ ఈ రెండింటిని వాడి ఈ మంచి శాండ్విచ్ చేస్తున్నాను. కానీ ప్రతి శాండ్విచ్లో మనకి ఏదో ఒక ఆకులు పెడుతూ ఉంటారు. అయితే ఆకులు క్యాబేజ్ కూడా పెడతారు, లెట్యూస్ ఆకులు పెడతారు, మీరు స్పినచ్ ఆకులు, ఇలాంటి బీట్రూట్ ఆకులు ఇవన్నీ పెట్టి కూడా మనకు శాండ్విచ్లో చేసుకోవచ్చు. ఈ ఆకు మనకి ఎక్స్ట్రా పౌష్టిక విలువలే కాకుండా తినేటప్పుడు ఒక మంచి జ్యూసీగా ఉంటుంది. ఈ ప్యాన్లో మనం పన్నీర్ని లైట్గా కుక్ చేసుకుందాం. మన దగ్గర పన్నీర్ని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అదేవిధంగా కార్న్ కూడా ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇందులో కేవలం కారప్పొడి వేస్తాను. అయితే మనకి ఆ ఫ్లేవర్స్ మంచిగా రావడం కోసం కొంచెం మిక్స్ హర్బ్స్, ఈ మిక్స్ హర్బ్స్లో మనకి తులసాకు లాంటి బేసిల్ అంటాం కదా, అది ఉంటుంది. మార్జరం, మనము కొన్ని హర్బ్స్ అన్నీ బేసిల్ ఇవన్నీ వేసి చేసుకుంటారు. సో మరి దీంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం దీన్ని తయారు చేయడానికి దీంట్లో కొంచెం వెన్న, అలాగే దీంట్లో మనం వెల్లుల్లి వేసి కుక్ చేసుకుందాం. ఈ వెన్నలో మనం కొంచెం వెల్లుల్లి, అలాగే కార్న్, ఈ కార్న్ ఏదైతే ఉందో దీన్ని కూడా వేసి, ఇప్పుడు ఆ వెన్న మాడకుండా వీటితో పాటు కుక్ అవుతుంది. అదే కనుక వెన్న వేసి మనం ఇంకా ఇవి ఏం వేయకుండా ఇంత మంట పెడితే అది మాడిపోతుంది. అందుకని చెప్పేసి వేసిన వెంటనే వెన్న కరగక ముందే మనం ఇవి వేసుకొని చక్కగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వెల్లుల్లి, ఈ కార్న్, మనకి కార్న్ కూడా స్వీట్ కార్న్ అయినా కొంచెం వెన్నలో వేయించుకుంటే భలే టేస్ట్ బయటకు వస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇది పన్నీర్తో పాటు చక్కగా పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది. కార్న్, పన్నీర్ కూడా మీకు చాలా మిల్కీ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ స్వీట్ కార్న్లో కూడా మిల్కీ ఉంటుంది, కాకపోతే అది ఒక మంచి ఆ స్వీట్నెస్ తోటి చాలా బాగుంటుంది. అందుకే మంచి కాంబినేషన్. చూడండి, కార్న్, మన గార్లిక్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందులో కారప్పొడి, కొంచెం పన్నీర్, కొంచెం అంటే మెయిన్ ఇదే. ఎందుకంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అందులో చికెన్ కానీ బర్గర్ మీట్ తోటి కానీ తయారు చేసుకుంటారు. వెజిటేరియన్ల కోసం మరి పన్నీర్ దీన్ని చిన్న చిన్నగా కట్ చేశాను. ఎందుకంటే బ్రెడ్ మనం పొడుగ్గా ఉంది, దాని లోపల స్ప్రెడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వేసేసి లైట్గా టాస్ చేసుకుంటూ, దీనికి ఫ్లేవరు మనం కావాలంటే ఇందులో కొంచెం పెరుగు వేసి ఆ తందూరి మసాలా కూడా కొంతమంది వేసుకుంటారు. ఇందులో నేను మిక్స్ హర్బ్స్ వేస్తున్నాను, అందుకే పెరుగు వేయట్లేదు. అదే కనుక మీరు పెరుగు వేసి కొంచెం తందూరి మసాలా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసింది మిక్స్ హర్బ్స్. దీన్ని పన్నీర్ని ఈ కార్న్లో కొంచెం ఆ వెన్నతో పాటు లైట్గా కొంచెం తేమ వస్తే ఆ తేమ వెళ్ళేదాకా లైట్గా కుక్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా ఫ్లేవర్ఫుల్ తేమ మనం మేయోనీస్ తోటి యాడ్ చేసుకుంటాం. సో దీన్ని ఇలా కలిపేసుకోండి. ఒకసారి రుచి కూడా చూసేద్దాం. ఏముంది ఇందులో, చీజ్ ఉంది, భలే భలే. నిజంగా పంజాబీ వాళ్ళు పన్నీర్ చాలా ఇష్టంగా తింటారు. ఆ పన్నీర్ని మీరు ఎలా అన్నా మార్చండి, అది పన్నీర్ మక్ని చేయండి,
శాండ్విచ్లో వేయండి, పన్నీర్ టిక్కా మసాలాలో వేయండి, మనం చేసుకునే ఏ కూరల్లో ఉన్నా మీరు పన్నీర్ కొంచెం వేసుకోండి, భలే రుచి పెరుగుతుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి ప్రోటీన్ మనకి పప్పులలో నుంచి ఈ పన్నీర్లో నుంచి వస్తుంది కాబట్టి పన్నీర్ కూడా వెజిటేరియన్స్ అయితే చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టండి. సో చూడండి ఇలా కుక్ అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. ఇంకా ఇప్పుడు మిగిలింది అసెంబ్లింగ్ అంటే బ్రెడ్ తీసుకోండి, దానిపైన చక్కగా అంతా స్ప్రెడ్ చేసి మనం చేసుకోవాలి. ఈ పన్నీర్లో కొంచెం అంత నిమ్మకాయ రసం వేసేసి పెట్టేద్దాం, ఫ్రెష్నెస్ భలేగా ఉంటుంది. 150 గ్రాముల పన్నీర్ చేసుకుంటే కూడా మనకి 2 శాండ్విచ్లు వచ్చేస్తాయి, ఫుల్గా కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో బ్రెడ్ ఉంది కదా, ఆల్రెడీ ఒకటి కట్ చేస్తాను, ఇంకోటి కూడా ఇదే విధంగా చూడు ఇలా కట్ చేసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకోండి. ఏం లేదు, 2 ముక్కలు కట్ చేసినా పర్లేదు, కానీ ఇలా పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్. అయితే ఇందులో మనము మనకి నచ్చిన ఆకులు ఏవైనా చెప్పాను కదా, బీట్రూటు, లెట్యూసు, టెండర్ స్పినచ్ ఇలాంటి ఆకులని చక్కగా బెడ్లాగా వేసేసుకోండి. ఈ విధంగా ఆకులు 2 పెట్టేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఆకులో మనకు కావాల్సిన అద్భుతమైన పౌష్టిక విలువలు ఉంటాయి, అది గుర్తుంచుకోండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రకరకాల ఆకుకూరలు తినండి. దీంతోపాటు కూరగాయలు మనకి చూడండి, ఉల్లిపాయలు లైట్గా వేసేసుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒకళ్ళేమో నాకు ఉల్లిపాయ వద్దంటారు, లేకపోతే ఇంకేదో వద్దు అంటారు, వాళ్ళకి కావాల్సినట్టు చేయొచ్చు, కానీ వీటి లోపల దాచిపెట్టేయాలి. ఎందుకంటే పిల్లలు ఆ రుచి స్లోగా అలవాటు చేసుకోవాలి. సో ఇంకేంటి, ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసాను. అయితే ఇందులో మనకి టేస్ట్ ఇంక ఉప్పు ఏమక్కర్లేదు, మైనైజ్లో అన్నీ ఉంటాయి, ఉప్పు అన్నీ ఉంటాయి. చూడండి ఈ విధంగా మైనైజ్ వేసేయండి. ఇది మంచిగా తినడానికి చాలా బాగుంటుంది, రుచి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి టమాటో కెచప్. అయితే టమాటో కెచప్ చేసేటప్పుడు చాలామంది ఇలా ప్లేట్లలో సైడ్లలో వడ్డించుకుంటారు. కావాలంటే మీరు కొంచెం టేస్ట్కి లైట్గా ఇందులో కూడా మనం వేసుకోవచ్చు. చూడండి మనకి ఫోటోలు వీడియోలు చూపిస్తూ ఉంటారు ఇలా, అది మన ఇంట్లో మన పిల్లల ముందు కూడా మనం చక్కగా ఇలా చేయొచ్చు. వాళ్ళకి ఏదైతే కళ్ళకి విందులో ఉంటుందో తినడానికి కూడా వాళ్ళు అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మన పన్నీర్, ఆహా పన్నీరు నాకు ఇలా బోల్డ్ వేసుకోవాలి, పర్ఫెక్ట్. ఆహా ఈ ఫ్లేవరు ఎంత, ఆ సువాసన ఎంత అద్భుతంగా వస్తుందంటే మాటల్లో చెప్పలేను. చూడండి అన్నీ వేస్తాను. మీకు ఇంకా కావాలి, మైనైజ్ కావాలి, కెచప్ కావాలి అంటే అది కూడా వేసుకోవచ్చు. సింపుల్గా మన శాండ్విచ్ ఇలా తీసేయండి, పన్నీర్ని లోపలిగా ఎంత చక్కగా ఈజీగా పెట్టేసుకోండి. కొన్ని కూరగాయలు కూడా ఈ విధంగా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి తినేటప్పుడు కరకరలాడుతూ తింటే దాంట్లో మజానే వేరు. ఆహా నేను ఉన్నవన్నీ వేసేసుకున్నాను. పన్నీర్ కార్న్తో శాండ్విచ్. దీన్ని తయారు చేయడానికి చూపించిన విధంగా ప్యాన్లో కొంచెం వెన్న వేసి, వెల్లుల్లి చాప్ చేసినవి, అలాగే కార్న్ కూడా వేసి, చిటికెడు ఉప్పు, కారపొడి, పన్నీర్ ముక్కలు కూడా వేసి కలుపుకోండి. ఇవి స్లోగా కుక్ అయిన తర్వాత మిక్స్ హర్బ్, అలాగే దాంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసి టాస్ చేసి చల్లార్చుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న బ్రెడ్ కానీ మార్కెట్లో తెచ్చుకున్న ఫ్రెంచ్ లోఫ్ టైప్ బ్రెడ్ తీసుకొని దాంట్లో స్పినచ్ ఆకు, బీట్రూట్ ఆకు, లెట్యూస్ కానీ ఏమన్నా పెట్టి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కుకుంబర్, తర్వాత దీనిపైన మయోనైజ్, టమాటో కెచప్ కూడా వేసి మనం పన్నీర్ తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్రెష్ బ్రెడ్ తోటి ఈ శాండ్విచ్ తింటే ఆ పన్నీర్లోని మంచి తీయదం, కార్న్, అలాగే ఆ వెల్లుల్లి మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది.